నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ సెలవులైతే నడుస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ పోలీసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. ఈద్ అల్ అదా సెలవుల రోజులలో ప్రజల యొక్క భద్రతకు హామీ ఇచ్చే విధంగా మరియు కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులలో భరోసాను పెంచే విధంగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో భద్రత మరియు ట్రాఫిక్కు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలందరూ తమకు సహకరించాలి. ముఖ్యంగా సమగ్ర ప్రణాళికలో భాగంగా షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ నివాస ప్రాంతాలు మరియు సరిహద్దు క్రాసింగ్లు వంటి ముఖ్యమైన ప్రదేశాలలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనేక డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడన్నా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది రోడ్ల మీదకి వచ్చి సెలవులలో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కార్లతో విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అలాగే కువైట్లో ఉన్న భారతీయులందరికీ ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.